రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ జూన్ 12, 2024. వారం బుధవారం. తిథి షష్ఠి రాత్రి 7:16 వరకు. నక్షత్రం మఖ నక్షత్రం రాత్రి 2:12 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:55 నుండి 2:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:41 నుండి 12:33 వరకు. శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 9:40 వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 6:40 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. మనసుకు తోచింది చేయడం తప్ప ఇతరుల మాటను ఏమాత్రం లెక్క పెట్టరు. మేషరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ గణనాయకాష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి. అవసరానుగుణంగా వ్యవహరించే వారే తప్ప నిజమైన ప్రేమ అభిమానాలు కనబరిచేవారు కరువయ్యారు అనే భావన కలుగుతుంది. మీ మానసిక పరిస్థితిని సమాజం అర్థం చేసుకోదు. ఏకాంతాన్ని కోరుకుంటారు. వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. మిథున రాశి. రాజకీయ పరంగా తీసుకునే నిర్ణయాల వల్ల లాభపడగలుగుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. రుణాలు తీరుస్తారు. మధ్యవర్తి పరిష్కారాల ద్వారా వివాదాస్పద అంశాలను సానుకూలపరుచుకోగలుగుతారు. మిథున రాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. రుణాలకు సంబంధించిన అంశాలు ప్రధానంగా పరిష్కరించబడతాయి. లలిత కళల్లో ప్రాధాన్యత కలిగిన వారికి గొప్ప అవకాశాలు కలిసి వస్తాయి. కర్కాటక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. మీ నిర్లక్ష్యం వల్ల ముఖ్యమైన చిరునామాలు, సెల్ ఫోన్ నెంబర్లు తాత్కాలికంగా కనబడక ఇబ్బందికి గురవుతారు. హోదాలను పెంచే ఒకానొక సంస్థల సభ్యత్వాన్ని తీసుకుంటారు. సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేయడానికి తేదీలను ఖరారు చేసుకుంటారు. సంతాన విషయంలో క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి. కన్యా రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేశ కవచాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. మీ ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవసరాలకు తగినంత ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు మధ్యస్థంగా ఉంటాయి. తులారాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేశ పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. అనవసరమైన భేషజాలకు పోరు. బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. ఎక్కువగా శ్రమిస్తారు. శ్రమకు తగిన ఫలితాలను పూర్తి స్థాయిలో అందుకోవడానికి మరికాస్త సమయం పడుతుంది. ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి ప్రాముఖ్యత ఇస్తారు. ధనుస్సు రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. వ్యాపారస్తులకు కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తోంది. కుటుంబంలో స్వల్పమైన అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి. మకర రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. మీతో ఏకీభవించే వారి సంఖ్య తక్కువగా ఉన్నదని భావిస్తారు. మానసిక ప్రశాంతతను, సంతృప్తిని ఎక్కువ పాలల్లో కలిగి ఉండరు. ఇందుకు కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. కుంభరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. రాజకీయాలపైన దృష్టిని సారిస్తారు. ఒత్తిడి నుండి బయటపడడానికి యోగా, మెడిటేషన్ వంటి వాటిని అనుసరిస్తారు. కార్యాలయాల్లో పనిభారం పెరుగుతుంది. ఆశించిన సెలవులను పొందలేరు. మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేశ భుజంగ స్తుతిని పఠించడం శ్రేయస్కరం.
ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.